హలో ట్రేడర్స్. అండ్ మనం ఇప్పుడు చెప్పుకున్న న్యూస్ అంతా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇంకా క్లోజ్ ఉంది కాబట్టి ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్, సో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా ఈ నాయిస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో స్టార్టింగ్ నుంచి ఇలానే కంటిన్యూ అవుతుంది. అండ్ రీసెంట్గా మనకి 2 వీక్స్ బ్యాక్ నుంచే సో చాలా దారుణంగా ఉంది ఇంకా సిచ్యుయేషన్. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేశారు. అండ్ ఇరాన్ బ్లాకెట్ పెట్టుకోవడం అనుకుంటే మళ్ళీ యుఎస్ కూడా బ్లాకెట్ పెట్టేసింది కాబట్టి సో ఈ 2 కంట్రీస్లో మాత్రమే ఒక ఫైట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇది ఒక ఫిజికల్ ఫైట్ లా కాకుండా ఓన్లీ స్టేట్ ఆఫ్ హార్మజ్ మీద మాత్రమే. అండ్ ఈ నెగోషియేషన్స్కి ఒప్పుకోకుండా అండ్ ఎలాంటి సెటిల్మెంట్ లేకుండా, ఎలాంటి బిజినెస్ డీల్స్ లేకుండా అండ్ మీటింగ్స్ కూడా అవ్వట్లేదు కదా. సో ఎలాంటి నెగోషియేషన్స్ లేకుంటే ఖచ్చితంగా ఒక్క కంట్రీ అనే కాదు, ప్రతి కంట్రీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీ సంబంధించి ఎలాంటి సోర్స్ అయినా, ఇంపోర్ట్స్ అయినా, ఎక్స్పోర్ట్స్ అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటున్నాయి. అండ్ ఫిజికల్గా మన మార్కెట్లో కూడా ఇప్పుడు రీసెంట్గా సో చాలా ఇంపాక్ట్స్ కనబడుతున్నాయి మన రియల్ గ్లోబల్ మార్కెట్స్లో కానీ, మన మార్కెట్స్లో కానీ. అండ్ మన ఫిజికల్ గూడ్స్లో ఎస్పెషల్లీ ఎల్పిజి ప్రైజెస్ అనేవి రీసెంట్గా ఈ రోజే లేటెస్ట్ న్యూస్తో ఇంక్రీజ్ అయ్యాయి. సో మనకి ఇక్కడ ఇండియన్ ఎల్పిజి క్రైజెస్ 2026లో ఇది 4th టైం హైక్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ కమర్షియల్ 19 kg సిలిండర్స్ మీద. సో దీని గురించి చూసుకుంటే మెయిన్లీ ఇది 4th కాన్సిక్యూటివ్ హైక్ ఇది సిన్స్ March 1st 2026. అంటే ప్రైస్ అనేది మార్చ్ నుంచి ఇది 4th టైం ఇది కాన్సిక్యూటివ్గా స్లోగా ఇంక్రీజ్ చేయడం. సో స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఈరోజు ఒక్క రోజులోనే 993 రూపీస్ హైక్ ఇది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఢిల్లీ తర్వాత మిగతా స్టేట్స్లో కూడా సేమ్ ఇంక్రీజ్ అనేది కనబడింది మనకి. సో దీనివల్ల ప్రైస్ 3000 రూపీస్ క్రాస్ అయిపోయాయి కమర్షియల్ గ్యాస్ ఎల్పిజి గ్యాసెస్లో, 19 kg ఎల్పిజి సిలిండర్ గ్యాసెస్లో. సో దీనివల్ల మన లోకల్ మార్కెట్స్లో కానీ దీనికి సంబంధించి రెస్టారెంట్స్లో చాలా ఇంపాక్ట్ కనబడుతున్నాయి. అండ్ ఇంకా మిగతా ఎక్కడైనా కానీ ఈ గూడ్స్లో మెయిన్లీ ఎల్పిజి సంబంధించి ఎలాంటి సోర్సెస్ అయినా, ఎల్పిజి సంబంధించి రన్ అయ్యే సర్వీసెస్ కానీ, సోర్సెస్ కానీ, సో ఎస్పెషల్లీ వాటి మీద మాత్రమే చాలా ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బిజినెస్ చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎంత కమర్షియల్ గ్యాసెస్ ఇంక్రీజ్ అయినా కానీ డొమెస్టిక్ 14.2 kg సిలిండర్స్ మీద ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో ప్రీవియస్లీ మనకి 60 రూపీస్ ఇంక్రీజ్ అయింది కదా ఓవరాల్ ఇండియా. సో ప్రతి ఒక్క స్టేట్లో 60 రూపీస్ ఇంక్రీజ్ అనేది కనబడింది. సో ఇప్పటి వరకు ఎలాంటి ఇంక్రీజ్ అనేది లేదు. ఓన్లీ కమర్షియల్ సిలిండర్స్ మీదే ఈరోజు లేటెస్ట్గా ఉన్న న్యూస్తో 993 రూపీస్ హైక్ అయింది. 3000 రూపీస్ హోల్ సిలిండర్ 19 kg సిలిండర్స్కి ప్రైజెస్ అనేది పెంచారు. సో దీనివల్ల మనం మామూలుగా అనుకుంటాం కానీ సో దీనివల్ల ఇంపాక్ట్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి ఇంకా అప్కమింగ్ డేస్లో. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతే స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ క్లోజింగ్ ఉండి సో క్రూడ్ ఆయిల్లో మెయిన్లీ ఈ పెట్రోల్, డీజిల్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఫ్యూచర్లో మనకి కమింగ్ డేస్లో కనబడతాయి ఈజీగా. ఒకవేళ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎలాంటి పాజిటివిటీ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇచ్చాను నేను. మీరు అక్కడ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, షార్టేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ పోస్ట్ చేశాను. అండ్ గవర్నమెంట్ ప్రీవియస్లీ 21 డేస్కి మనం రీఫిల్ చేసుకోవడానికి ఉంది. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో 45 డేస్, అర్బన్ ఏరియాస్లో 25 డేస్. సో ఇది ఇంకా ఒక స్ట్రిక్ట్ ప్లాన్, ఇది ఒక లాక్ ఇన్ పీరియడ్స్. ఎందుకంటే ఇప్పుడున్న లిమిటెడ్ గ్యాస్ సోర్స్ వల్ల సో చాలా ఇంపాక్ట్ అనేది కనబడుతుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్గా రియాలిటీలో పెయిన్ కనబడుతుంది. మెయిన్లీ రెస్టారెంట్ బిల్స్లో ఇంక్రీజ్ కనబడుతుంది మనకి ప్రైజెస్ అనేవి. స్ట్రీట్ ఫుడ్, క్యాటరింగ్ కాస్ట్ మొత్తం అన్ని ఇంక్రీజ్ అయిపోతాయి ఇప్పుడు. సో దీనివల్ల మీరు చూస్తున్నట్టయితే సిటీస్లో, ప్రతి ఒక్క సిటీస్లో మెయిన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని డిస్క్రిప్షన్స్ అనేవి కనబడతాయి మనకి. అండ్ ఇండియన్ ఎల్పిజి 5 kg మీద కూడా 261 రూపీస్ అనేవి, ఈ చిన్న సిలిండర్స్ ఉంటాయి కదా దాని మీద 261 రూపీస్ అనేది హైక్ అయింది. సో ప్రీవియస్లీ ఏప్రిల్లో 51 రూపీస్ హైక్, ఇప్పుడు డైరెక్ట్ 261 రూపీస్ హైక్ ఇది. సో ఇదంత చిన్న విషయం అయితే కాదు. అండ్ డొమెస్టిక్ 14.2 kg ఎల్పిజిలో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అప్ అండ్ డౌన్ మూమెంట్స్ కానీ, వోల్టాలిటీ కానీ
ఇప్పుడు చూస్తుంటే మార్కెట్‌లో కొంచెం ప్రీవియస్‌లీ ఉన్నంత వోల్టాలిటీ అయితే ఇప్పుడు లేదు. ప్రీవియస్‌లీ కొన్ని 6, 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి చాలా సింపుల్‌గా మన మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. ప్రెజెంట్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ మీరు చూస్తున్నారుగా నియర్లీ 10,000 అంటే $100 వరకు ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు స్లోగా మళ్ళీ పడిపోవడం స్టార్ట్ అయింది. ఇంత హై ఇచ్చినాక కూడా. మన క్రూడ్ ఆయిల్ ఇండియా సంబంధించి క్రూడ్ ఆయిల్ ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడ్ అయ్యే ప్రైస్ మాత్రం 10,000కి రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఉన్న సెషన్లో ఫాస్ట్గా పడిపోవడం ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది. ఈరోజు హాలిడే కదా, మహారాష్ట్ర డే కాబట్టి ఎన్ఎస్సి హాలిడే. మన క్రూడ్ ఆయిల్ సంబంధించి 5 తర్వాత మన మార్కెట్స్ అనేవి క్రూడ్ ఆయిల్ సంబంధించి ఈ కామోడిటీస్లో ఓపెన్ అవుతాయి. క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్స్ కానీ. ఈ కామోడిటీస్లో మార్కెట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. ప్రజెంట్ మీరు చూస్తున్నట్టయితే ప్రైస్ ఫాల్ కనబడుతుంది. కానీ ఎంత ఫాల్ ఉన్నా కానీ మళ్ళీ ప్రీవియస్ సెషన్స్లో మనకి ఎంత చార్ట్ ప్యాటర్న్స్ చూసుకున్నా కానీ వోల్టాలిటీతో మాత్రమే మళ్ళీ రివర్సల్ అవ్వడం అండ్ మళ్ళీ ఫాల్ అవ్వడం అండ్ న్యూస్ బేస్డ్ రియాక్షన్స్ అయితే ఇంకా చాలా ఈజీగా మార్కెట్ అయితే చాలా ఈజీగా రియాక్ట్ అవుతుంది. మెయిన్లీ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్లో కూడా ఇలాంటి చిన్న చిన్న న్యూస్ బట్టి అది అక్కడ కూడా ఇంక్రీజ్ అనేది కనబడుతుంది మనకి. కొంచెం ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించి మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నా అని మరి ఈ ఎక్స్పైరీస్ ఎంత దగ్గర ఉన్నా అని ప్రీమియమ్స్ మాత్రం చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేస్తే బెటర్. అండ్ మన నిఫ్టీ 50 మన ప్రీవియస్ మార్కెట్ సెషన్స్ నుంచి చూసుకున్నట్టయితే కొంచెం వోల్టాలిటీ అంత ప్రీవియస్ ఉన్న వోల్టాలిటీలో ఇప్పుడు కొంచెం స్మూత్ ఉన్నాయి. మార్కెట్స్లో ఎలాంటి పెద్ద మూవ్స్ అయితే అంటే వోల్టాలిటీతో అప్ అండ్ డౌన్ మూమెంట్స్లో అయితే అంత ఫాస్ట్గా అయితే లేవు. స్లో మూమెంట్స్తో మనకి కొంచెం మార్కెట్స్లో ఐడియా వచ్చినాక మాత్రమే మూమెంట్ అనేది కనబడుతుంది. మనం ఇక్కడ ఒక ఛానల్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఛానల్లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా మనకి సీస్ఫైర్ న్యూస్ మీద కొంచెం ఈజీగానే ట్రేడ్ అయింది అండ్ మళ్ళీ రివర్సల్ అవ్వడం అండ్ మళ్ళీ షార్ప్ రైజింగ్ అవ్వడం అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి షార్ప్ ఫాల్ అండ్ ఇదంతా ఓన్లీ సీస్ఫైర్ విషయంలో మళ్ళీ ఫాల్ అనేది మనకి కంటిన్యూ అయింది 23rd 24th ఏప్రిల్ వరకు. దీని తర్వాత మళ్ళీ మార్కెట్స్లో కొంచెం ఈజీగా మూమెంటం కనబడుతుంది. కానీ మళ్ళీ ఇది ఒక సైడ్ వేస్ అండ్ రేంజ్లో మాత్రమే నిఫ్టీ ఇంకా ట్రేడ్ అవుతున్నాయి. ప్రీవియస్లీ మనకు లో చూస్తున్నట్టయితే 23,800 అనుకోవచ్చు. 23,800 to 23,850 ఇక్కడ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ తీసుకుంటే అంటే మార్కెట్స్ మ్యాక్సిమం ఈ ఛానల్లో మళ్ళీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రేడ్ అయ్యి ఒకవేళ బ్రేక్ డౌన్ తీసుకుంటే మళ్ళీ 23,500 వరకు ఫాల్ అనేది కనబడుతుంది మనకి. ప్రస్తుతం మాత్రం ఎలాంటి షార్ప్ ఫాల్ అనేది కనబడదు. మ్యాక్సిమం వోల్టాలిటీ ఉంటుంది. ఏదైనా పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మనకి మండే రోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. దీనికి సంబంధించి 4-5 స్టేట్స్ సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయి. ఆ విషయంలో మనకి మార్కెట్లో చాలా వోల్టాలిటీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఈవెంట్ ఉన్నప్పుడే మన మార్కెట్స్లో బయ్యింగ్ సెల్లింగ్ అనేది షార్ప్ ఉంటుంది వోల్టాలిటీలో. సడన్గా గ్యాప్ అప్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి షార్ప్ ఫాల్ అయినా రావచ్చు, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ రికవరీ అయినా కనబడచ్చు. ఏదైనా జరగచ్చు. మీరు ప్రీవియస్లీ ప్రతి ఒక్క దానికి సంబంధించి ఎలక్షన్ సంబంధించి న్యూస్ కానీ ఎలక్షన్స్ సంబంధించి వోల్టాలిటీ ఆ సెషన్ రోజు కూడా ఎంత వోల్టాలిటీ ఉంటుందో మీరు ప్రీవియస్ ఎలక్షన్ టైంలో కూడా చూసుకోవచ్చు. అంత స్ట్రాంగ్గా వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి చాలా మందికి నేను రికమెండ్ చేసేది ఒక్కటే, కొంచెం కేర్ఫుల్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ సింపుల్ ఒక సింగిల్ లాట్ సైజ్తో మీరు మెయింటైన్ చేసినా కానీ ఈజీగా ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇష్టం ఉన్నట్టు మళ్ళీ ట్రేడ్ లాట్స్ పెంచుకొని క్యాపిటల్ సంబంధం లేకుండా క్యాపిటల్ని ఫుల్ రిస్క్లో పెట్టి అట్లీస్ట్ మీరు ఒక్క లాట్తో సింగిల్ లాట్తో ట్రేడ్ చేసి ఫస్ట్ ఒక డెమో టైప్ ఆఫ్ ఒక ట్రేడ్ చేసి అది లాస్ వస్తే లాస్ తీసుకోండి, లేదంటే ప్రాఫిట్లో మీరు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకోండి సింపుల్ సింగిల్ లాట్తో. లాట్ సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఈవెంట్ డేస్లో. మెయిన్లీ మీరు వోల్టాలిటీ అనేది అంత షార్ప్గా వచ్చినప్పుడు పొజిషన్స్ కూడా అంత ఈజీగా స్క్వేర్ ఆఫ్ అవ్వడానికి లేదు. మీరు హోప్స్ అనేవి బిల్డప్ అవుతాయి కాబట్టి ఎవరికి అంత ఈజీగా ఎక్సిట్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే మీరు లాస్ట్ చూసుకున్నట్టయితే
మళ్ళీ మీరు ప్రీవియస్లీ మళ్ళీ ప్రాఫిట్స్ రావాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అంత ఈజీగా మీరు తీసుకోరు ఆ పొజిషన్స్ అనేవి. లాస్ట్లో ఉన్నప్పుడు ఇంకా హోల్డ్ చేస్తూనే ఉంటారు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్స్తో ఎక్సీట్ అయిపోవడం. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఈ మార్కెట్ ట్రేడింగ్ సెషన్స్లో. అదొక్కటి మానుకోవాలి. అండ్ ఈవెంట్ సెషన్ కాబట్టి రేపటి మార్కెట్లో మండే మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. మనకి ప్రీవియస్లీ గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే గ్లోబల్ మార్కెట్స్తో 300 పాయింట్స్ మ్యాక్సిమం వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఒక 60-50 పాయింట్స్లో పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇంత వోల్టాలిటీ జస్ట్ హాలిడే సెషన్లో ఇంత వోల్టాలిటీ కనబడింది మనకి. సో మీరే ఆలోచించండి. మళ్ళీ మండే రోజు ఈ రోజు ట్రేడింగ్ సెషన్ పూర్తిగా క్లోజ్ అయిపోతే మండే రోజు ఎలా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఎవ్వరికి అర్థం కాదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి న్యూస్తో ఓపెన్ అవుతుందో సో ఎవ్వరు అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయలేరు కాబట్టి సో కొంచెం అర్థం చేసుకొని లేదా ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ కానీ ఇక్కడ మీరు పొజిషన్స్ అనేవి హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఎలా హెడ్జింగ్ చేసుకోవచ్చు అంటే క్రూడ్ ఆయిల్ పొజిషన్స్లో ఏదైనా ఆప్షన్స్ తీసుకొని మీరు ఆల్రెడీ నిఫ్టీకి సంబంధించి ఆప్షన్స్లో ఏదైనా పాజిటివ్గా ఉంటే క్రూడ్ ఆయిల్ హెడ్జింగ్ ఎలా చేయాలి, క్రూడ్ ఆయిల్ మళ్ళీ పడుతుందేమో అని చెప్పేసి ఫేవరబుల్గా మీరు పుట్ ఆప్షన్స్లో కూడా పొజిషన్స్ అనేవి నిఫ్టీకి సంబంధించి ఎంతైతే అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారో ఎంతైతే రిస్క్ చేస్తున్నారో అంతే రిస్క్ మీరు క్రూడ్ ఆయిల్ ఆపోజిట్ పొజిషన్స్లో హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి స్ట్రాటజీ మీకు. మరీ అంత లేకున్నా కానీ నేను చెప్పాను కదా 15% అక్కడ రిస్క్ చేస్తే సో సేమ్ ఇక్కడ కూడా 15% మీరు ఇక్కడ మళ్ళీ ఫాల్ అవుతుందేమో అని చెప్పేసి. ఒకవేళ నిఫ్టీ అక్కడ పెరిగితే ఇక్కడ ఫాల్ ఖచ్చితంగా కనబడుతుంది. కానీ ఎలక్షన్స్ కాబట్టి ఇండియాకి సంబంధించిన న్యూస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో ఇది ఎవరికి రికమెండ్ చేయట్లేదు. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ కమింగ్ డేస్లో నేను ఏదైనా స్ట్రాటజిక్ వీడియో కానీ ఏదైనా మంచి యూస్ఫుల్ వీడియో మీకు నాలెడ్జ్ వచ్చే వీడియో ఖచ్చితంగా చేస్తాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.